ఐఏఎస్కి కోచింగ్ తీసుకోవాలా మానాలా? ఐఏఎస్ అనేది ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలా, ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలా, సెల్ఫ్ స్టడీ చేయాలా, మెంటరింగ్ తీసుకోవాలా? మెంటరింగ్లో కూడా మళ్ళీ 1 year తీసుకోవాలా, 6 months తీసుకుంటే సరిపోతుందా, 3 months తీసుకుంటే సరిపోతుందా? అసలు ఈ టోటల్ ప్రిపరేషన్లో చాట్ జీపీటీయో లేకపోతే కనుక గూగుల్, వికీపీడియా, యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని నేను వింటూ నేను ఐఏఎస్ ప్రిపరేషన్కి తీసుకెళ్ళచ్చు కదా, దానికోసం లక్షలు పెట్టి ఎందుకు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళాలి? అసలు ఇంత ఫ్రీ మెటీరియల్, ఇంత కంటెంట్ ఇంత ఫ్రీగా మనకి మార్కెట్లో దొరుకుతుంటే, మీకు ఇంటర్నెట్ నిండా ఫ్రీ కంటెంటే. హైదరాబాద్లో అశోక్ నగర్లో మీరు ఏ జిరాక్స్ సెంటర్కి వెళ్ళినా కూడా, ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కూడా ఎవ్వరి మెటీరియల్ కావాలన్నా, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవ్వరి మెటీరియల్ కావాలన్నా జిరాక్స్ పైరసీలో దొరుకుతుంది. వెరీ లెస్ కాస్ట్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. మరి ఇన్ని దొరుకుతుంటే మళ్ళీ ఆ కోచింగ్ సెంటర్ చూడండి కిటకిటలు ఆడిపోతుంటాయి. పైగా కోచింగ్ సెంటర్లు పెరిగాయి కూడా. అశోక్ నగర్లో, హైదరాబాద్లో నాకు తెలిసి ఒక 100 కోచింగ్ సెంటర్లు ఉంటాయేమో ఇప్పుడు. 100 కోచింగ్ సెంటర్లోనూ ప్రతి దాంట్లో కనీసం 300 మంది ఉన్నా కూడా కనీసం ఒక 3000 మందో 5000 మందో మినిమం డే అంతా తిరుగుతుంటారు అక్కడ. మరి ఓ పక్కనేమో ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది, ఇంకో పక్కనేమో కోచింగ్కి వెళ్తుంది. ఎంతమంది అమాయకులు అయితే ఉంటారు కదా కోచింగ్కి వెళ్తున్నారు. పైగా డబ్బులు కట్టి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. ఏదో మ్యాజిక్ ఉంది ఇక్కడ. అంటే రూమ్లో కూర్చుని ప్రపంచాన్ని మర్చిపోయి సెల్ ఫోన్ దూరం కాబట్టి నాకు నేను హాయిగా ప్రిపరేషన్ చేస్తూ ఎవరితో సంబంధం లేకుండా ఓన్లీ నా సోర్సెస్ ఏంటో నేను చూసుకుంటూ ఐఏఎస్ అవ్వలేనా? కోచింగ్కి వెళ్ళి కోచింగ్లో ఉండి అక్కడ నేర్చుకుని ఎవరైనా ఏదైనా జిరాక్స్ మెటీరియల్స్ లాంటివి తీసుకుంటూ ఐఏఎస్ అవ్వాలా? దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్రుషియల్ డౌట్స్. ఇలాంటి డౌట్లన్నింటినీ కలిపి సింపుల్గా ఛేదించాలంటే 2 ఉన్నాయి. ఒకటి, నా వీడియోలు చూసిన తర్వాత ఓకే ఆకలి సారు ఈ గురుకులము ఇదేదో బాగుందిరా బాయ్ అనుకుంటే నాతో పాటు జర్నీ చేయడం. మే 18, 19 ఈ 2 రోజుల్లో మనకి ఆన్లైన్లో ఐఏఎస్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఇది ఒక పద్ధతి. లేని పక్షంలో నన్ను ఒకసారి కలవండి. 8897826108 వీడియో కాల్ ద్వారా కానీ కలిసి వ్యక్తిగతంగా కండిషన్స్ అప్లై. అప్పుడు మీకు ఈ టోటల్ కోచింగ్ తీసుకోవాలా అలాంటి కన్ఫ్యూజన్స్ మీద అవగాహన చేద్దాం. ఐఏఎస్కి కోచింగ్ తీసుకోవాలా మానాలా? ఐఏఎస్ అనేది ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలా, ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలా, సెల్ఫ్ స్టడీ చేయాలా, మెంటరింగ్ తీసుకోవాలా? మెంటరింగ్లో కూడా మళ్ళీ 1 year తీసుకోవాలా, 6 months తీసుకుంటే సరిపోతుందా, 3 months తీసుకుంటే సరిపోతుందా? అసలు ఈ టోటల్ ప్రిపరేషన్లో చాట్ జీపీటీయో లేకపోతే కనుక గూగుల్, వికీపీడియా, యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని నేను వింటూ నేను ఐఏఎస్ ప్రిపరేషన్కి తీసుకెళ్ళచ్చు కదా, దానికోసం లక్షలు పెట్టి ఎందుకు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళాలి? అసలు ఇంత ఫ్రీ మెటీరియల్, ఇంత కంటెంట్ ఇంత ఫ్రీగా